జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కొంత ఉపశమనం దొరికిందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి వీక్షకులకు కూడా సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఉపశమనం దొరికిందా అంటే మరి దొరికిందనుకోవాలా అసలు లేదనుకోవాలా సార్? అంటే అది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడమ్మా. ఆయన అప్పటి వరకు చెంచల్గూడ జైల్లో ఉన్నారు, బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ హైకోర్టు లేకపోతే ఏపీ హైకోర్టు కానీ ఒక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏంటంటే విషయం కొన్ని షరతులు కూడా పెట్టింది. ఆయన ఏపీలో ఉండటానికి వీల్లేదు, పులివెందులో అసలు ఉండకూడదు, కాబట్టి ఆయన ఎక్కడైనా బయట ఉండాల్సింది, ఏపీకి బయట. ఆయన ఏంటంటే ఇప్పుడు వరకు అసలు వైఎస్ఆర్సీపీ వ్యవహారాలన్నీ పులివెందుల్లో ఆయనే ప్రధానంగా చూస్తున్నాడు. ఈ హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన తర్వాత ఎక్కువ అవినాష్ రెడ్డి గారు చూసుకుంటున్నాడు. అవినాష్ రెడ్డి గారికి కూడా అది సాధ్యం కావట్లేదు. అంటే ఒకళ్ళు చేసే పని ఇంకొకళ్ళు చేయలేరు కదా, ఆయనకుండే పరిచయాలు వేరు, ఆయన ట్యాక్లింగ్ సిచ్యువేషన్ వేరే ఉండుండొచ్చు. కాబట్టి ఆయనంత కరెక్ట్గా ఈయన చేయలేకపోతున్నాడు అనే ఫీలింగ్ అక్కడ ఉంది. సరే, అది ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఎవరో ఒకరితో పని నడుపుతున్నారు. ఈయనకి ఏంటంటే 2 లక్షల పూచీకత్తు ఇవ్వమన్నారు. రెండోది ప్రతి సోమవారం సిసిఎస్లో హైదరాబాద్ సిసిఎస్లో సంతకాలు పెట్టాలి. కాబట్టి ఆయన ఏపీలోకి వెళ్ళటానికి లేదు, నిబంధన షరతులు పెట్టారు. ఇది ఎంతవరకు ఊరట అనేది మనం చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారికి దీని మూలాన వచ్చే డైరెక్ట్ ఊరట ఏమి పెద్దగా ఉండదు. అయితే ఇంకొక వైపు నుంచి ఇంకా పరిస్థితులు ఎలా మూసుకొస్తున్నాయంటే, అతను ఈ కేసులో దస్తగిరి ఉన్నాడు కదా, అప్రూవర్గా దస్తగిరి కూడా ఈ వీళ్ళకి బెయిల్ రద్దు చేయాలని, ఈ కేసును తొందరగా విచారణ చేయాలని, ఇతరులను కూడా అరెస్ట్ చేయాలని రకరకాల పిటిషన్లు అతను వేస్తున్నాడు. ఎందుకంటే అతన్ని చంపేస్తామని బెదిరింపులు వెళ్ళినాయి. మన జైల్లో ఉన్నప్పుడు జైల్లోకి వెళ్ళి కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు బెదిరించారు. తర్వాత పులివెందుల్లో వాళ్ళ భార్య ఉండే ఇల్లు ఏదైతే ఉందో అక్కడ కార్పొరేటర్ మున్సిపల్ కౌన్సిలర్ కూడా వెళ్ళి బెదిరించాడు చంపేస్తామని. తర్వాత మొన్న వాళ్ళ నాన్న మీద కూడా అటాక్ అయింది, దస్తగిరి తండ్రి మీద. అయితే హాజీ అనుకుంటా ఆయన పేరు, హాజీ. అయితే ఇవన్నీ కూడా దస్తగిరి వైపు నుంచి వస్తున్న పరిస్థితులు. రెండోది ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం అండ్ జనసేనతో పొత్తులోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇదివరకట్లాగా ఈయనకి సిబిఐ నుంచి రక్షణ ఉంటుందన్న గ్యారంటీ లేదు ఏ పరిస్థితుల్లో. తర్వాత హైకోర్టులు కూడా త్వరగా ఈ కేసులు టేకప్ చేయమని సుప్రీంకోర్టు మళ్ళీ మొన్న లేటెస్ట్గా కూడా ఆదేశాలు ఇచ్చింది ఈ కేసెస్ మీద. తర్వాత ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బయటపడినట్టు కాదు, భారతిరెడ్డి గారు కూడా బయటపడినట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఎఫ్ఐఆర్లో ప్రస్తావన అయితే జరిగింది, విత్ ఆధారాలతో జరిగినాయి. అందులోనూ ఒక ఐఏఎస్ అధికారి, ఆయన దగ్గర సీఎంఓలో పనిచేసే వ్యక్తి, పెద్ద ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా తన వాంగ్మూలంలో కూడా 4:30-5 మధ్యలోనే ఫోన్ వచ్చింది, పైకి వెళ్ళి అడిగిన చిన్నాన్న ఈజ్ నో మోర్ అని వచ్చి చెప్పాడు ఆయన. ఇలాంటివి కూడా కొన్ని రికార్డెడ్గా ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద రిలీఫ్ అని అయితే మనం అనుకోవటానికి లేదు. ఇంకా భాస్కర్ రెడ్డి గారు ఉన్నాడు. తర్వాత అసలు కేసు కూడా ఇంకా ఒక తుది రూపు దిద్దుకోలేదు. ఇంకా అసలు అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు ఈ మర్డర్ కేసులో అనేది ఇప్పుడు సిబిఐ ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏదో అరకొరగా పూర్తి చేసి సబ్మిట్ చేస్తే ఈ కోర్టులో నిలబడవు. అసలు వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయటానికి వాళ్ళ సొంత కూతురు అల్లుడు కూడా కారకులని సాక్షి లాంటి మీడియాలో ప్రచారం చేసినాయి, టీవీలోను న్యూస్ పేపర్స్లో. అట్లాగే నారాసుర రక్త చరిత్ర అని పెద్ద కత్తిలో వేసారు. ఇట్లా కేసుని రకరకాల కన్ఫ్యూజ్ చేశారు. ఈ కన్ఫ్యూజ్ చేసినప్పుడు అల్టిమేట్గా అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు వీళ్ళు దస్తగిరి కానీ, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ వీళ్ళంతా టూల్స్ మాత్రమే. కానీ దీని వెనకాల కాన్స్పిరేటర్ వేరే ఉన్నాడు ఎవరో కానీ. ఒక 40 కోట్ల రూపాయల ఫైనాన్స్ కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. మరి అదే కదా ఇప్పుడు అల్టిమేట్గా ఎవరు. తర్వాత ఇప్పుడు ఆయన చనిపోగానే ఫోన్ ఎవరికి వెళ్ళింది? ఫస్ట్ ఆమెకి, భారతి గారికి ఎందుకు వెళ్ళింది? ఫస్ట్ సునీత గారికి వెళ్ళాలి కదా, ఆయన సొంత కూతురు. అంటే ఇదంతా ఏదో కాన్స్పిరసీ జరిగి ఆమె చుట్టూతా తిరిగిందా అనే అనుమానాలు కూడా సిబిఐకి ఉన్నాయి.
అంటే సుప్రీంకోర్టు కూడా రేపు ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తుతుంది ఎఫ్ఐఆర్ చూడగానే. దీన్ని లాజికల్ ఎండ్ వరకు మీరు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారని ప్రశ్నించినప్పుడు తర్వాత ఇప్పుడు బీజేపీ సపోర్ట్ కూడా ఇప్పుడు పూర్వంలాగా లేదు ఆయన పరిస్థితి. పార్లమెంటు కాలం ముగిసిపోయింది, అసెంబ్లీ కాలం ముగిసిపోయింది. వాళ్ళు పెట్టే రేపు రాబోయే రోజుల్లో ఈయన గెలవడనేది వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అందుకనే వాళ్ళు ఈయన్ని తప్పించి పక్కకి తెలుగుదేశం అండ్ జనసేనతో అలైన్ అయ్యారు. కాబట్టి రేపు వచ్చే పార్లమెంట్లో ఎవరి బలాబలాలు ఎట్లా ఉంటాయో ఈయన మీద ఆధారపడి ఇప్పుడంటే 4వ పెద్ద పార్టీగా ఉండి వీళ్ళు రాజ్యసభలో బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకి బలం అంత లేదు బీజేపీకి. ఈ వీళ్ళు ఆ రకంగా సపోర్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమేమి మేలు చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఈయన మీద ఉన్న కేసెస్లు 10 ఏళ్ల నుంచి కదలటం లేదంటేనే పెద్ద విషయం అది. ఇప్పుడు రేపు బీజేపీ రేపు ఎలక్షన్కి వెళ్ళబోతుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా మరి మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు ఎందుకు ఇన్నాళ్ళ నుంచి కేసులు కదలలేదని కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా మరి వాళ్ళ ఫేస్ ఉండాలి కదా. అలాంటప్పుడు ఆ కేసెస్ విషయంలో ముందుకెళ్ళమని సైగ చేశారనుకోండి సిబిఐకి, వాళ్ళు ఫస్ట్ ఒక బెయిల్ పిటిషన్ వేస్తారు. ఆయన అది పిటిషన్ సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి గారిది. సపోజ్ బెయిల్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టుకి ఏం అభ్యంతరం ఉంటుంది? రద్దు చేసేసారు అనుకోండి ఆటోమేటిక్గా. అప్పుడు మరి ఆయన మరి జైలుకి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కదా. సుప్రీంకోర్టే రద్దు చేసినప్పుడు మళ్ళీ ఈయన ఇంకో పిటిషన్ మూవ్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా టైం పడుతుంది. ఆ లోపలైతే ఫస్ట్ వెళ్ళక తప్పదు. ఇలాంటి రాజకీయ పరిణామాలు అనేక మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చే లోపు జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ పావులు త్వరగా కదుపుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్కి పూర్తి స్వతంత్రంగా మెజార్టీ రావాలి కాబట్టి ఏ వ్యక్తుల్ని ఏ పార్టీలని వాళ్ళ ఎన్డీఏ గ్రూప్లో గతంలో పనిచేసిన వాళ్ళందరినీ మళ్ళీ రీఇన్విటేషను వాళ్ళకి పంపింది. అట్లా ఒరిస్సాలో పట్నాయక్ని వీళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాయి. ఈ జాతీయ స్థాయి రాజకీయ పునరేకీకరణలో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భౌతవ్యం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా ఉందో అక్కడ ఆయన పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు రాక ఆయనకి ప్రతిపక్షం అనేది లేదు. ఎట్లా అంటే బీజేపీకి చాలా 0.5% కాబట్టి అసలు వాళ్ళు ఎవరు కూడా ఆయన విమర్శించలే. రెండోది షర్మిల వచ్చారాక కూడా అక్కడ కాంగ్రెస్ పరిస్థితి డిఫెక్ట్ అసలు ఏమీ కదలికే లేదు. కానీ ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఇతను ఒక ఆర్థిక నేరస్తుడని ఈయన చెబుతుంటే హంతకుడని సునీత గారు చెబుతున్నారు. గతంలో జగన్ బాబుకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి మీ బిడ్డగా ఆదరించమన్న విజయం గారు ఇప్పుడు కనపట్టలేదు. ఆమెని మీ చేతుల్లో పెట్టాను నా బిడ్డని మీ బిడ్డగా చేయమని వాళ్ళు బిడ్డగా చూసుకుని ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కించారు. కానీ ఆయన దాడి చేసింది ప్రజల మీద. ప్రజలను అనేక రకాల పన్నులతో ఇబ్బంది పెట్టాడు. రకరకాల పిల్లలకి ఉపాధి లేకుండాను ఇన్ని రకాల నిత్యావసర వస్తువులు పెరగటం అన్నీ కూడా వ్యతిరేకంగానే జరిగినాయి కదా. వేదిక కోల్చడం దగ్గర నుంచి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు కూడా వ్యతిరేక అంశాలే. బీఆర్ఎస్ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో ఆంధ్రప్రదేశ్లో సేమ్ కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు వీళ్ళిద్దరూ రూల్ చేశారు 2 స్టేట్స్ని, జాతీయ పార్టీలను కూడా లెక్క చేయకుండా. కానీ ఇవాళ 2 జాతీయ పార్టీల మధ్యలో 2 కొండల మధ్యలో నలిగిపోతున్నారు. అదే మా పరిస్థితి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి మన వీక్షకులకు.